ముఖ్యమంత్రికి ఏమాత్రం నైతికత ఉన్నా రాజీనామా చెయ్యాలి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మహిళల ఉసురు పోసుకోవడం మానుకోవాలి. వృద్ధాప్య పెన్షన్ బీడీ కార్మికుల పెన్షన్ ఆడబిడ్డలకు పెన్షన్ తక్షణమే అమలు చేయాలి. రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలగాలి. తక్షణమే కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పునరుద్ధరించేలా చర్యలు చేపట్టి చెంపలు వేసుకోవాలి. ఈ 3 ఆన్గోయింగ్ స్కీమ్స్, ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఆన్గోయింగ్ స్కీమ్, బీడీ కార్మికుల పెన్షన్ ఆన్గోయింగ్ స్కీమ్, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఆన్గోయింగ్ స్కీమ్. ఈ 3 కార్యక్రమాలు ఏదైతుందో ఆన్గోయింగ్ స్కీమ్సే కేసీఆర్ గారు ఆరంభింపజేసిన కార్యక్రమాలు అని చెప్పి అంటున్నాను. నువ్వు కొత్తగా ఆరంభింపజేస్తా అని చెప్పని ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేసినో అది పక్కన పెట్టరు నాయన. నువ్వు కొత్తగా 2000, 4000 చేస్తా అని చెప్పానో అది పక్కన పెట్టు. ఈ 2 నువ్వు అదనం చేస్తాను పక్కన పెట్టు అంటున్నా. కానీ బట్ కేసీఆర్ గారు అమలు చేసినటువంటి 2000 వృద్ధులు నిరాశ్రయులు, బీడీ కార్మికులు ప్రతి గ్రామం పోతే ఏదైతుందో చేట ఇంటి ముందర పెట్టుకొని బీడీలు చేస్తున్నాయి. హర్ ఘర్మే ఇవాళ ఇంటి పట్టున ఉపాధి పొందేటువంటి ఒక ఆడబిడ్డకు ఏకైక ఇది అర్థం పడుతుందని చెప్పి అంటుండే. నువ్వు మహిళలంటే ఎంత చులకన భావం నీకు ఉంది అనేది తెలపడానికి నీకు ఇది అర్థం పడుతుంది. మహిళలంటే ఆడబిడ్డలంటే నీకు ఎంత చులకన భావం ఉందని చెప్పండి తెలపడానికి ఇది అర్థం పడుతుందని చెప్పంటాడు. అందుకే ఏదైతుందో ఆడబిడ్డల మహిళల ఉసురు పోసుకుంటుండని చెప్పండి, మన భాషలో ఉసురు పోసుకుంటుండని చెప్పండి. ఆ భగవంతుడు ఈయనకు జ్ఞానోదయం కలిగించాలి, పరిమితం చేసే విధంగా కాదు. న్యాయస్థానాలతో ఏదైతుందో ఈ విధమైన తీర్పులు ఇప్పించి ప్రజలు ఏదైతున్నదో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించడంతో ఏదైతున్నదో అది ఆర్థికంగా భారం పడుతుంది అనే ఒక భావన కలిగింప చేయాలనే ఒక ఆలోచన రేకెత్తించడానికి వాళ్ళకి ఇటువంటి ఒక తీర్పు రావడానికి ఇంకో కుట్ర. ఇది పెద్ద స్కీమ్, ఇది రేవంత్ రెడ్డి ఏదో పెద్ద స్కీమ్. ఇది ఏ విధంగా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కు కోత పెట్టాలి, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ తగ్గించాలి అనేటువంటి ఒక కుట్రలో భాగం ఇది. వెల్ఫేర్ ప్రోగ్రామ్ తగ్గింప చేయటంలో కుట్రలో భాగం ఇది. జనంలో ఏదైతున్నదో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తుంది అంటే వచ్చినోనికి వస్తే రానోనికి ఏదైతున్నదో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తున్న ఒక భావన కలిగింపజేయాలని చెప్పి ఒక కుట్ర అని చెప్పి అంటున్నా. ఒక కుట్ర.